అందరికీ మరణాత. లెంటులోని 6వ ఆదివారము, మట్టలాదివారము. వాక్యము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. ప్రవచనము నెరవేర్పు. ప్రార్థన. శ్రమల లోయలో ఈ దినము వరకు మమ్ములను నీతో నడిపించుకొని వచ్చిన తండ్రి, నీకు నమస్కారము. నేడు నీ కన్నుల ఎదుట ఇంకను 7 దినములకు పొందనయున్న జయము కనబడుచున్నది. అట్టి జయమును మేమును చూచుటకు నీ ప్రవచన చరిత్రను మాకు కనుపరుచుము. నెరవేర్పులోనికి నడిపించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. నేటి కథ తెలిసిన విశ్వాసులారా, ఈ కథలో 2 ప్రవచనములు గలవు. ఒకటి, పల్లెటూరి దగ్గర యేసుప్రభువు నిలువబడి చెప్పిన ప్రవచనము. 2, తరువాత ఆయన గార్ధబాసీనుడై చేసిన ప్రయాణము. ఇది మరియొక ప్రవచనము. 3, ఆయనను గౌరవపరిచిన విశ్వాసులను గూర్చిన ప్రవచనము. ఈ 3 ప్రవచనములు గ్రామ సమీపమందు ప్రయాణము మధ్యలో ఎదుర్కొన వచ్చిన సమూహములలో నెరవేరినవి. కొన్ని ఏండ్ల క్రిందట జకర్యా ప్రవచించిన ప్రవచనముల యొక్క నెరవేర్పే ఈ 3 ప్రవచనములు. ప్రవచనమనగా ఇక ముందు జరుగవలసిన పని. 1, గ్రామము యొద్ద. 2, ప్రయాణ మధ్యమున. 3, పట్టణము నుండి వచ్చిన సమూహములలో. ఈ 3 స్థలములలో 3 ప్రవచనములు నెరవేరినవి. అయితే ప్రవచనము నెరవేరితే వెంటనే నెరవేరవచ్చు, లేక కొన్ని ప్రవచనములు మనలో ఉన్న విశ్వాసమును, నిరీక్షణను వృద్ధి చేయును. ప్రవచనము ఎప్పుడు, ఎంత కాలమునకని విశ్వాసులు అడుగుచుందురు. అప్పుడు వారి నిరీక్షణ ప్రవచనము మీద ఉన్నది. పల్లెటూరు యొద్ద యేసుప్రభువు చెప్పినది ప్రవచనము, అనగా ఫలానా గ్రామానికి వెళ్ళండి, అది ప్రవచనము. అది ఇంకా నెరవేరలేదు. అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడును, దాని యొద్ద గాడిద పిల్ల కూడా ఉండును, అది కూడా ప్రవచనమే. ఎందుకు విప్పుతున్నారని అంటారు, అది కూడా ప్రవచనమే. గాని జకర్యా ప్రవచనము దగ్గర ఇవి అన్నీయు నెరవేర్పు అయినవి. ఈ ప్రవచనము అనగా ప్రభువు చెప్పిన ప్రవచనము తాత్కాలిక ప్రవచనము, అనగా అప్పుడే నెరవేరుట. అటువంటి ప్రవచనాలంటే మనకి పరమానందము. జకర్యా ప్రవచనము అయితే కొన్ని ఏండ్లకు నెరవేరెను. మనకైతే తాత్కాలిక ప్రవచనములు ఇష్టము. వాక్యములో రాబోయే కాలములో నెరవేరే ప్రవచనాలు కూడా ఉన్నవి. మనము వాటిని వాక్యములో చూస్తున్నాము గనుక వాటిని ఎత్తి ప్రార్థించవలెను. అప్పుడు వాటి నెరవేర్పు మన అనుభవములో ఉంటుంది. మనలో అనేకులు ప్రార్థించగానే నెరవేర్పు చూస్తున్నారు. అది అనుభవము. మన కష్టాలు తీసివేయమనగానే ప్రభువు వెంటనే తీసివేస్తున్నాడు. అది తాత్కాలికము. ఇది మనకు మిక్కిలి అవసరము. మనలో ఉన్న విశ్వాసము, నిరీక్షణ, అభిమానము సంపూర్ణము కావలెను. ఎప్పుడో నెరవేరవలసిన ప్రవచనము నెరవేరుట అవసరమే గాని అది మనలను విశ్వాసములోను, నిరీక్షణలోను, అనుభవములోను ప్రవేశపెట్టుటకే కదా. యేసుప్రభువు ఏమి చెప్పారు? మీరు ఆ గ్రామములో ప్రవేశింపగానే గార్ధబము కనబడును, అది వెంటనే జరిగినది. అలాగే కొందరికి ప్రార్థన యొక్క నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి. అది తాత్కాలిక ప్రవచనము, తాత్కాలిక నెరవేర్పు. అవి మన కొరకు రాయబడినవి. ఆ మొదటి ప్రవచనము ఎప్పుడు నెరవేరినది? సువార్తలలో ఉన్నట్టు అప్పుడే నెరవేరినది. అయినను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎప్పుడు నెరవేరినది? ప్రభువు చెప్పినట్టు శిష్యులు చేసినప్పుడే నెరవేరినది. గాని వారు చేయకపోతే, ఆ ప్రయత్నమే లేకపోతే ఎలాగూ నెరవేరుతుంది? అలాగే మన ప్రార్థనలు ఆయన తప్పక నెరవేర్చగలడు గాని అవి నెరవేరుటకు మన ప్రయత్నములు కూడా ఉండవలెను. పేతురు, యోహాను అలాగు వెళ్ళకపోతే గార్ధబములు కనబడవు. విప్పడమనేది ఉండదు, వాటిని తోలిపెట్టడము కూడా ఉండదు. కాబట్టి ప్రవచనము నెరవేరవలెనంటే మన ప్రయత్నములు కూడా ఉండవలెను. తాత్కాలిక ప్రవచనమును గూర్చి నేను చెప్పుచున్నాను. అయినప్పటికీ చాలా కాలమునకు నెరవేరవలసిన
వెయ్యేండ్ల పరిపాలన ప్రవచన నెరవేర్పుకు, రాకడ ప్రవచనమునకు అనగా అది జరిగేటందుకు మనమేమి చేయుచున్నాము? ఏమీయూ చేయుటలేదు గాని మనము వాటి గురించి తెలుసుకొనగలము, నమ్మగలము, ఎదురు చూడగలము. ఈ ప్రకారము అవి చాలా కాలమునకు నెరవేరవలసినవి, అనగా అవి దీర్ఘకాల ప్రవచనములు. ఈ ఆదివారమున నెరవేరవలసిన రెండవ ప్రవచనము ఏదంటే, గార్దబాసీనుడై ప్రభువుండుట, పల్లెటూరి బయట నుండి యెరూషలేము పట్టణము వెళ్ళుట. ఈ వెళ్ళుట అనేది ప్రవచనము. అది ఎలాగూ నెరవేరుట? అందుకే జకర్యా యేసు ప్రభువు సాత్వికుడుగా వస్తాడు, రాజుగా వస్తాడు, నీతిపరుడుగా వస్తాడు, ధీరుడుగా వస్తాడు, ఇన్ని లక్షణములు గలవాడై నీ యొద్దకు వస్తాడని అన్నాడు. ఇప్పుడు ప్రభువు గాడిద మీద వస్తున్నప్పుడు సాత్వికుడై వస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చుటకు కాదుగాని శాంతిరాజుగా ఆయన వస్తున్నాడు. ఆ పల్లెటూరి బయట నుండి యెరూషలేము ప్రవేశించే రోడ్డు మీద అది జరిగింది. రెండవ కథ. రెండవ రాకడ రేపో మాపో వచ్చును. దాని తర్వాత 7 ఏండ్ల శ్రమ, అంత్యక్రీస్తు పరిపాలన, ఆ తర్వాత హర్మిగెద్దోను యుద్ధము, ఆ తరువాత శాంతిరాజుగా యేసు ప్రభువు 1000 ఏండ్లు ఏలును. యువరాజుగా ఆయన వచ్చును. ఆయన అప్పుడు సమస్త జనులకు దీనుడై కనబడును. జకర్యా ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లు 1000 ఏండ్ల పరిపాలనలో చక్కగా నెరవేరును. ఇక్కడ గార్దబాసీనుడై ఉన్న రాజు 1000 ఏండ్ల పరిపాలనలో మహిమ సింహాసనాసీనుడై ఉండును. కాబట్టి మొదటిది రెండవ దానికి ముంగుర్తు. ఇది చివరకు 1000 ఏండ్ల పరిపాలన యొక్క ప్రవచనమైపోయినది. ప్రభువు ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధపరచబడిన యెరూషలేములోనికి ప్రవేశించుటకు ఈ ప్రవచనము సూచనగా ఉన్నది. ఇది వరకు నేను చెప్పినట్లు పరలోకములోనున్న నూతన యెరూషలేము కాదుగాని భూమి మీద ఉన్న నూతన పరచబడిన యెరూషలేమునకు ఆయన వెళ్ళినాడు. ఇది ప్రయాణము కావలసిన చోటు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువును ఆయన శిష్యులను ఈ యెరూషలేముకు వచ్చి సింహాసనము వేసికొందురు. అప్పుడు ధర్మపాలన జరుగును. జకర్యా సాత్వికుడన్నట్లు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ మాట యొక్క అర్థము తెలుస్తుంది, శిలువ మీద కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నెరవేరినవి, రాబోయే వాటికి ముంగుర్తులై ఉన్నవి. యేసు ప్రభువుతో అక్కడ శిష్యులున్నట్లు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా వారు ఉందురు. ఇక్కడ శిష్యులు నడిచి వెళ్లారు గాని 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు సింహాసనముల మీద ప్రభువుతో కూడా కూర్చుంటారు. ఆ ప్రవచనమునకు ఇది తాత్కాలిక నెరవేర్పు గనుక ఈ ప్రవచనము సూచక క్రియా ప్రవచనము. ఇది రాబోయే దానికి సూచనగా ఉన్న క్రియ గనుక ఈ కథ సూచక క్రియా ప్రవచనము. కాబట్టి రాబోయే కాలమందు మన అందరికీ కలుగవలసిన మహిమ సింహాసనము యెరూషలేములో ఉండునని ఈ ప్రవచనమును బట్టి తెలుస్తుంది. కాబట్టి దాని నిమిత్తమై మనము నిరీక్షించవలెను. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు అట్టి నిరీక్షణ గలవారు? ఇప్పుడు ధ్యానించుచున్న మనము పాత నిబంధనలో జకర్యా ప్రవచనము విని పాత నిబంధనలోని భక్తులు ఎదురు చూచినట్లు మనము కూడా దాని నెరవేర్పు 1000 ఏండ్ల పాలనకై ఎదురు చూడవలెను. అందుకొరకే ఈ ప్రవచనము రాయబడినది. మొదటిగా ప్రవచనము, రెండవదిగా నెరవేర్పు. మన వారి మనస్సులో కూడా గొప్ప కలత, విచారము, ఆందోళనే గాని భక్తుల సహవాసము చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యము చదివినప్పుడు సమాధానము, సంతోషము వస్తుంది. ఒక్క చిన్న పొరపాటుంది. ఈవేళ గందరగోళం గాని రేపు ఎల్లుండి సంతోషము. మన బ్రతుకు కాలమంతా విచారము, సంతోషమే గాని చివరకు సంతోషమే వస్తుంది. ఆదరణ, సంతోషము, మహిమ, జయము చివరి వరకు మన కూడా ఉండును. కష్టాలిక్కడ ఉండాలి. కాబట్టి ప్రభువు నేర్పిన ఈ 3 పాఠములు పరలోకములో రాబోయే పాఠము, 1000 ఏండ్ల పాఠము గనుక ఇవి అన్నీ కలుపుకొని స్తుతి చేయవలెను. వచ్చిన దావీదు కుమారునికి జయము, వచ్చిన దావీదు కుమారునికి స్తుతి, వచ్చిన దావీదు కుమారునికి సమాధానము, పరలోకములో జయము, మహిమ, సమాధానము.
మనలో కూడా విశ్వాస వారసత్వము ఉన్నది గనుక ఈ సంతోషముతో మీ హృదయాలు నింపుకొనండి. దీవెన, అట్టి అంతరంగ ఆనందము ప్రాణప్రియుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.